ప్రచారం అయితే జోరుగా సాగుతుందనే చెప్పాలి. ఇటు కేటీఆర్ రోడ్ షోలు కూడా చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, ఎట్లా కొనసాగుతా ఉంది ప్రచారం? మీరంతా కూడా ఇక్కడ చూస్తా ఉన్నారు. ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది. ఓ బోనాల పండుగ జాతర వస్తే ఎట్లా ఉంటుందో, ఓ బతుకమ్మ పండుగ వస్తే ఎట్లా ఉంటుందో, ఓ ఏడుబాయల జాతర అయితే ఎట్లా ఉంటుందో, లస్కర్ బోనాల పండుగ ఎట్లా ఉంటుందో, ఇలా జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రచార పండుగ కూడా ఆ విధంగా కొనసాగుతా ఉన్నది. మీరు చూస్తా ఉన్నారు. ఇలా ఆదివారం కూడా రెస్ట్ తీసుకోకుండా ఇలా ఇంతమంది వేలాది మంది కదిలి వస్తున్నారంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద, కారుగుర్తు మీద, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఎట్లా ఉందో జూబ్లీ హిల్స్ లో చూస్తే తెలుస్తుంది. రైట్, మీరు సర్వేల్లో కూడా 60% వరకు ప్రజలు బీఆర్ఎస్ కే మొగ్గు చూపుతా ఉన్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరొక వైపు కాంగ్రెస్ లీడర్లు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే విధంగా సర్వేలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు సర్వేలు ఏమున్నాయో తెలియదు కానీ జనముల సర్వే మాత్రం, జనం మనసులో మాత్రం కారు గుర్తుంది. మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ కు ఏం చూసి కాంగ్రెస్ కు ఓటెత్తమని జనాలే అడుగుతా ఉన్నారు. 6 గ్యారంటీల పేరు చెప్పిండు, అన్ని ఎగగొట్టిండు, హైదరాబాద్ లో ఆగం చేసిండు, హైడ్రా తీసుకొచ్చినాడు, మేము ఓటు ఎట్లేస్తాం బిడ్డ అని చెప్పేసి ఇలా ప్రజలు ఓటుతోని ఓటు ఓడవడానికి కోసం జూబ్లీ హిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరేమో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బట్ కాంగ్రెస్ మాత్రం ఈ స్థానం మాదే అంటూ కూడా ప్రచారంలో కూడా సీఎం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు సీఎం గారి మాటలకు చెల్లుబాటు లేదు. సీఎం గారు అంటేనే ఒక అబద్ధాల కోరు. 2 సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా చూసిర్రు, ఆయన ప్రవర్తన చూస్తున్నారు, ఆయన పాలనను చూసిరు. కాబట్టి ఇలా ఆయన మాటను నమ్మే పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలు లేరు, తెలంగాణ ప్రజలు. మీరు ఎవరినైనా కదిలించండి, ఎవరిని కదిలించినా కూడా నాకు తెలిసి అంత బూతులు పడుతున్న ఏకైక సీఎం కూడా ఇలా రేవంత్ రెడ్డి గారే మనకు కనబడతా ఉన్నారు. మీరు ఎవరినైనా కదిలించండి. కాబట్టి సీఎం గారి మాటలకు, ఒట్టి మాటలు, ఆయన మాటలకు అర్థాలు లేవు. ఆయనని ఇలా ఎవరి దేగ పరిస్థితుల్లో హైదరాబాద్ లో లేదు. సో పూర్తిగా జూబ్లీ హిల్స్ అయితే తిరిగి తామే కైవసం చేసుకుంటామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా ప్రజల మద్దతు అంతా కూడా మాగంటి సునీత గోపీనాథ్ కి పెద్ద ఎత్తున ఉంది. ఖచ్చితంగా భారీ మెజారిటీతో మాగంటి సునీత కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేస్తారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో విజయ్, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ నుండి. For more videos like this, subscribe Big TV channel.